విశాఖలో నిర్వహించనున్న జనసేన మహాసభను అందరూ జయప్రదం చేయాలని జనసేన ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కోరారు. ఈ నెల 30వ తేదీన సేనతో సేనాని అనేటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టింది. మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన ప్రయాణంలో ఇదొక మైలురాయిగా ఆ రోజు మారబోతుంది. దాని ప్రకారం 30వ తేదీన ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్లో సభ జరగబోతుంది. ఆ సభ ఏదో పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు జనం కదవలేదు. ఎందుకంటే ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి తర్వాత అత్యంత ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కేవలం డెలిగేట్స్ పిలిచి ఎంపిక చేసినటువంటి మనుషుల చెంద ఎంపిక చేసినటువంటి మా పార్టీ కార్యకర్తల ద్వారా వారి సమాచారం తీసుకోవడం, తద్వారా భవిష్యత్తుకి ఏ విధంగా ప్రయాణం చేయాలి, పార్టీ ఇంకా ఏ విధంగా దేశ నలువైపులా లేకపోతే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పటిష్టంగా కావాలని దాని మీద ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకు మా అధ్యక్షులు వారు ఈ నెల 28, 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో ఉండబోతున్నారు. జనసేన పార్టీ నుంచి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ నెల 30వ తారీఖున జరగబోయేటువంటి సేనాతో సేనాని అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి జన సైనికులు సుమారు 14,000 పైచిలకు మా యొక్క జన సైనికులు వీర మహిళలు పాల్గొనబోతా ఉన్నారు. ఆ యొక్క బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏమైతే మేము పోరాడి సాధించామో రేపు భవిష్యత్తులో కూడా దశ దిశ కార్యాచరణని రూపొందించబోతా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి జన సైనికులందరికీ కూడా ఎక్కడో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క జనసేన అధినేత 12 కమిటీలు కూడా నియమించి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నియమించడం జరుగుతోంది. ఎక్కడ కూడా ఇబ్బందులు జరగవు. కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా మా కమిటీలన్నీ కూడా ఈ యొక్క 30వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఏ విధంగా అయితే రాష్ట్రం విభజన తర్వాత విభజనలో నష్టపోయిన కంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది. అన్ని రంగాల్లో ఆర్థికంగా, లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కుదేలవడంలో కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో అనుభవమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట వైపు నడిపించడంలో విజయవంతం సాధించడం కొనసాగుతూ ఉంది. అది పెన్షన్లు పంపిణీ అవనివ్వండి, లేదంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అవనివ్వండి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం అవనివ్వండి. అన్నిటికంటే ముఖ్యం, గతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి అయినా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 పైచీలకు ఉన్నటువంటి గ్రామాలు మళ్ళీ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మహాత్మా గాంధీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం మళ్ళీ తీసుకురావాలని, గ్రామాల్ని పరిపుష్టమైనటువంటి రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించాలని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నేరుగా పంచాయతీలకు ఇచ్చి
ప్రతి పంచాయతీలో కూడా